ఓకే. ఓకే అమ్మా. మీకు లెటర్స్ కొన్ని కనిపించకుండా ఉంటే సెంటెన్స్‌లు అట్లాంటివి అక్కడ మీరు కొద్దిగా జూమ్ చేసుకోండి అమ్మా. సర్క్యూట్ అది వచ్చినప్పుడు కొద్దిగా జూమ్ చేసుకున్నారంటే మీ మొబైల్‌లో మీకు కొద్దిగా క్లియర్‌గా కనిపిస్తుంది. మనకు కావాల్సినంత మేరకు జూమ్ చేసుకొని ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. ఐ నో హోప్ యూ నో దట్ ప్రొసీజర్. ఓకే అమ్మా. సో ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ఇది ఆల్రెడీ లాస్ట్ టైం చేసినట్టున్నాము. ఆర్ఎస్ దెన్ డి ఫ్లిప్ ఫ్లాప్ అనేటివి చేసినట్టున్నాం. బట్ మనకు యాక్చువల్గా మన సిలబస్లో ఉండేది జేకే ఫ్లాప్ అనేది ఉంది. బట్ ఎనీహౌ ఇది మనము ఫిజికల్గా చేసేది కాదు. ఒకసారి వీటి మీద ఆ, మన అవగాహన తెచ్చుకున్నామంటే ఆ, మనం నష్టపోయేది ఏం లేదు కదా. ఒకసారి మనం చెక్ చేసుకుంటాం అన్నమాట. సో అందువల్ల ఈ ఎక్స్పెరిమెంట్స్ అనేటివి ఈరోజు చేద్దాం. సో ఇక్కడ యాక్చువల్గా మనము వర్చువల్ ల్యాబ్స్ అని మీరు గూగుల్ దాంట్లో టైప్ చేశారంటే మీకు ఫస్ట్ లింక్ ఒకటి వస్తుంది అనమాట. ఎంహెచ్ఆర్డిది వర్చువల్ ల్యాబ్స్ ఇక్కడ పైన ఉంది కదా, పైనే ఉంది చూడండి. వర్చువల్ ల్యాబ్స్ బై ఎంహెచ్ఆర్డి అని. ఓకే. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వాళ్ళు డెవలప్ చేసిన ఈ వర్చువల్ ల్యాబ్స్ అనమాట. సో దీంట్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అనేటివి ఉంటాయి. సో ఆ ఎక్స్పెరిమెంట్స్ మీకు కావాలంటే ఒకసారి చూపిస్తాను. ఓకే. సో ఇది వర్చువల్ ల్యాబ్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్ ది నేషనల్ మిషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ త్రూ ఐసిటి. సో దీంట్లో మనకు అన్ని యూనివర్సిటీలు ఒక్కొక్క ఐఐటీస్ కానీ లేక ఐఏఎస్ఆర్ యూనివర్సిటీస్ కొన్ని ల్యాబ్స్ అనేటివి డెవలప్ చేసి ఎవరికైతే మనకు ఎక్విప్మెంట్ కొనేదానికి అవకాశం లేకుండా ఉంటుందో, కాస్ట్లీ అఫేర్ కదా, కొన్ని యూనివర్సిటీస్లో మనం ఉపయోగించే ఎక్విప్మెంట్ కాస్ట్లీ అఫైర్ ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళు మనం దీన్ని ఉపయోగించుకొని ఈజీగా ఆ ఎక్స్పెరిమెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ మనకు బ్రాడ్ ఏరియాస్ ఆఫ్ వర్చువల్ ల్యాబ్స్ అనేటివి ఉంది. మనం అంటే మనం ఏ ఫీల్డ్లో మనం కెమిస్ట్రీలో చేయాలన్నా లేక మ్యాథ్స్ అంటే నో ప్రాబ్లం, దెన్ కంప్యూటర్ సైన్స్లో చేయాలన్నా లేక బాటనీ జువాలజీ, దెన్ మెకానికల్ ఇంజనీరింగ్లోనా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లోనా. సో ఈ విధంగా మనము ఏ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్ను మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. 1 మినిట్, ఒక్క నిమిషం. వన్ మినిట్ అమ్మా. ఓకే. సో మనం ఏది కావాలంటే అది ఎన్నుకోవచ్చు. బట్ మనం ఇక్కడ జనరల్లీ ఫిజికల్ సైన్సెస్ అదన్నీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అది మనకు అవసరం లేదు. మనం ఫిజికల్ సైన్సెస్ కెమికల్ సైన్సెస్ అనేవి ఇక్కడ రెండు ఉన్నాయన్నమాట. సో ఫిజికల్ సైన్సెస్లో మనకు బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్స్ మెకానిక్స్ ఆప్టిక్స్లో ఎక్స్పెరిమెంట్స్ అనేవి వస్తాయి. కెమికల్ సైన్సెస్లో కెమిస్ట్రీకి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ అనేవి వస్తాయి. సో మనము ఈ ఫిజికల్ సైన్సెస్ అనేది క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేస్తే మనకు డిఫరెంట్ వచ్చాయి చూడండి. మాలిక్యులర్ ఇంటరాక్షన్ ల్యాబ్ ఐఐటి హైదరాబాద్ వాళ్ళు డెవలప్ చేసింది అనమాట ఇది. దెన్ అడ్వాన్స్డ్ అనలిటికల్ కెమిస్ట్రీ వర్చువల్ ల్యాబ్ అమృత విశ్వవిద్యాపీఠం వాళ్ళు డెవలప్ చేసింది. సో ఈ విధంగా సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ల్యాబ్. సో ఇలా మనకు డిఫరెంట్ ఇవన్నీ వస్తుంటాయి అనమాట. లేజర్ ఆప్టిక్స్, మోడర్న్ ఫిజిక్స్, దెన్ హార్మోనిక్ వేవ్స్, ఇలా మనకు డిఫరెంట్గా ఉండేటివి వస్తాయి అనమాట. బట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ అనేది మనకు అవసరం. ఓకే. సో అందుకోసమని మనం ఐఐటి రూర్కే, సో అందుకోసమని మనకు కావాల్సింది ఫ్లిప్ ఫ్లాప్స్కి సంబంధించింది కాబట్టి మనం ఏం చేయాలి, ఫిజికల్ సైన్సెస్ కాకుండా ఎలక్ట్రానిక్స్ అనే దాన్ని తీసుకుంటాం. ఓకే. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉంది కదా ఫస్ట్, దాన్ని తీసుకుంటాం. సో దీంట్లో మళ్ళీ డిఫరెంట్ ఐఐటీస్ డెవలప్ చేసినవి ఉన్నాయన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిజిటల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అనేది ఇది చూడండి. ఇక్కడ మీరు కూడా మీరు లాగిన్ అయ్యి మీరు ట్రై చేసుకోవచ్చు మీ మొబైల్లో కానీ ఆర్ ఇన్ కేస్ కంప్యూటర్ ఏదన్నా ఉన్నప్పుడు ఫ్రీగా దొరికినప్పుడు ఇలాంటివి మీరు ప్రయత్నం చేయొచ్చు అనమాట. ఓకే. సో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ అనే దాన్ని క్లిక్ చేస్తాం. ఓకే. సో ఆ విధంగా క్లిక్ చేసినప్పుడు
మనకు కావాల్సిన లిస్ట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయా లేదా అనేది మనం ఇలా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, లిస్ట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అనేదాన్ని మనం ఇక్కడ చూసామంటే ఇక్కడ మనకు 8వది ఉంది, 8th వన్. మీరు జూమ్ చేసుకోవచ్చు మీ దాంట్లో. సో అనాలిసిస్, సో 8th వన్, అనాలిసిస్ సింథసిస్ ఆఫ్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ యూజింగ్ బేసిక్ ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది ఉంటుంది అనమాట. సో దాన్ని మనము క్లిక్ చేస్తాం. సో దాన్ని డబల్ క్లిక్ చేసినప్పుడు మనల్ని అక్కడికి తీసుకెళ్తుంది అనమాట. సో అక్కడ మనం ఏం ఎక్స్పెరిమెంట్స్ చూడాలా అనేది చూస్తాం. ఓకే, చూడండి, హౌ టు రియలైజ్ ఫంక్షనాలిటీ ఆఫ్ sequential circuits using basic flip-flops, and how to verify operation of a combinational circuits using flip-flops అంటే D flip-flop అన్నమాట. సో ఇది, సో ఇందులో మనకు జూమ్ చేస్తాను ఒక్క నిమిషం. ఓకే, సో ఇందులో మనకు ఇంట్రడక్షన్ పైన చూసారంటే ఇంట్రడక్షన్, థియరీ, ఆబ్జెక్టివ్, ప్రొసీజరు, సిమ్యులేటర్, క్విజెస్, రెఫరెన్స్ అని ఇలా ఉన్నాయన్నమాట. సో మనకు ఈ ఎక్స్పెరిమెంట్ గురించి అసలు అవగాహనే లేదనుకోండి, దెన్ వీ కెన్ గో టు ఇంట్రొడక్షన్ గురించి మనం చదవచ్చు. సో దాంట్లో ఏముంటుంది, జస్ట్ అబౌట్ ది ఎక్స్పెరిమెంట్ అనేది ఉందన్నమాట. ఓకే, బట్ ఇందులో మనకు అబౌట్ ది ఎక్స్పెరిమెంట్ అనేది ఏం లేదు. డైరెక్ట్గా మన లాజిక్ గేట్స్ని ఉపయోగించి ఫ్లిప్ ఫ్లాప్ను కన్స్ట్రక్ట్ చేయడము, దాని సర్క్యూట్ వేసుకోవడము, దాని యొక్క ప్రొసీజర్ను అర్థం చేసుకోవడమే కాబట్టి ఇక్కడ ఇంట్రొడక్షన్ అనేది ఏమీ లేదనమాట. ఓకే, సో నెక్స్ట్ వీ షల్ గో టు ది థియరీ. దీంట్లో థియరీ కోర్స్ ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉండదు అనుకోండి, బట్ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట ఇలాంటివి. సో ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ అనే దాని యొక్క సర్క్యూట్ అనేది ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా అది వచ్చేసి క్లాక్డ్ నార్ బేస్డ్ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్. దెన్ దానికి ఒక వేవ్ ఫార్మ్స్ అనేటివి ఇచ్చారు. దెన్ దాని యొక్క ట్రూత్ టేబుల్ ఇచ్చాడు, దాని యొక్క సింబల్. సో ఈ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ను ఉపయోగించి జేకే ఫ్లిప్ ఫ్లాప్ను ఎలా కన్స్ట్రక్ట్ చేయొచ్చు అనేది ఇక్కడ సర్క్యూట్ అనేది ఉంది. సో ఇది ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ కదా. సో ఈ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ను ఉపయోగించి మనం జేకే ఫ్లిప్ ఫ్లాప్ అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. సో ముందు రెండు అండ్ గేట్స్ వేసుకోవాలి ఇక్కడ, బట్ వీళ్ళు నాండ్ గేట్స్ని ఉపయోగించి చేశారు. ఓకే, నో ప్రాబ్లం. సో ఇది 3 ఇన్పుట్ నాండ్ గేట్ అనమాట. సో 3 ఇన్పుట్స్ ఉన్నాయి చూడండి. పై దానికి ఒక ఇన్పుట్ జే అయితే కింది దానికి ఒక ఇన్పుట్ కే. రెండింటికి కలిపి క్లాక్ అనే దాన్ని ఒకటి ఇచ్చామన్నమాట. ఓకే, మీకు ఎక్స్ప్లెయిన్ చేసిందనమ్మా ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ డిస్కస్ చేసేది. దెన్ దీని యొక్క అవుట్పుట్ అనేది డైరెక్ట్గా ఒక నాండ్ గేట్కు పైన ఉన్న నాండ్ గేట్ ఇచ్చేసాం. అదేవిధంగా ఈ లోయర్ నాండ్ గేట్ యొక్క అవుట్పుట్ అనేదాన్ని మళ్ళీ డైరెక్ట్గా ఈ రెండవ నాండ్ గేట్ యొక్క ఇన్పుట్గా ఇచ్చాం. దెన్ ఇదంతా మనకు ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ కదా. ఓకే, సో అంటే క్యూ అనే దాన్ని తీసుకొచ్చి కింద ఉన్న నాండ్ గేట్కు రెండవ ఇన్పుట్గా ఇచ్చాం. క్యూ బార్ను తీసుకొచ్చి పైన ఉన్న నాండ్ గేట్కు ఇన్పుట్గా ఇచ్చాం, అంటే ఫీడ్బ్యాక్ అనమాట. కాబట్టి ఈ భాగం వచ్చేసి ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్. సో ఆర్ ఎస్ డైరెక్ట్గా మనం ఇవ్వకుండా రెండు 3 ఇన్పుట్ నాండ్ గేట్స్ ద్వారా ఇస్తున్నాం అనమాట. సో ఆ విధంగా ఈ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాం. ఓకే, ఓన్లీ సర్క్యూట్ మాత్రమే ఇప్పుడు చూస్తున్నామా, వర్కింగ్ అనేది తర్వాత వస్తుంది. దెన్ దీని యొక్క ట్రూత్ టేబుల్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ క్లాక్ అనేది ఇవ్వలేదమ్మా, ఇక్కడ యాక్చువల్లీ క్లాక్ అనేది కూడా ఒకటి వస్తుంది అనమాట. సో క్లాక్ అనేది ఎనేబుల్ అయినప్పుడు మాత్రమే, అంటే హై అయినప్పుడు మాత్రమే జే అండ్ కే ఇన్పుట్స్ ఈ ఫ్లిప్ ఫ్లాప్లోకి ఎంటర్ అవుతాయన్నమాట. జే ఈక్వల్ టు 0, కే ఈక్వల్ టు 0 అయితే ఇది తన లాస్ట్ స్టేట్లో ఉంటుంది. అంటే క్యూ అనేది 0 ఉంటే అది 0గానే ఉంటుంది, 1 ఉంటే 1గానే ఉంటుంది. జే ఈక్వల్ టు 0, కే ఈక్వల్ టు 1 అయినప్పుడు ఫ్లిప్ ఫ్లాప్ అనేది రీసెట్ అవుతుంది, అంటే అవుట్పుట్ అనేది 0 అవుతుంది. జే ఈక్వల్ టు 1 అండ్ కే ఈక్వల్ టు 0 అయితే దాని యొక్క అవుట్పుట్ 1 అవుతుంది, అంటే ఫ్లిప్ ఫ్లాప్ సెట్ అవుతుంది అనమాట. ఫైనల్గా జే ఈక్వల్ టు 1 అండ్ కే ఈక్వల్ టు 1 అయినప్పుడు అది టాగల్ అవుతుంది. టాగల్ కావడం అంటే ఆపోజిట్ స్టేట్కు స్విచ్ కావడం అనమాట. ఓకే,
సో 0 ఉన్నప్పుడు 1 కావడము, 1 ఉంటే 0 కావడము. సో ఇది జరుగుతుందన్నమాట. సో మన ఇంట్రెస్ట్ ఇప్పుడు జేకే ఫ్లిప్ ఫ్లాప్ కాబట్టి ఈ సర్క్యూట్ గురించి మనం ఎక్కువ వెళ్ళకుండా మన ప్రొసీజర్ అనేది ఆబ్జెక్టివ్ అనేది మనం జేకే ఫ్లిప్ ఫ్లాప్స్ను స్టడీ చేయడం అనమాట. ట్రూత్ టేబుల్స్ను వెరిఫై చేయడం. మనము ప్రొసీజర్ అనే దాన్ని చూద్దాం. సో ఏ విధంగా మనం ప్రొసీడ్ కావాలి, ఎక్స్పెరిమెంట్ని ఎలా చేయాలి అని. ఎందుకంటే ఇది సిమ్యులేషన్ కదా, మనం ఎక్కడ ఏం అప్లై చేయాలో మనకు తెలియదు. సో అందువల్ల మనము సిమ్యులేటర్కు వెళ్ళే ముందు ఒకసారి ఈ ప్రొసీజర్ ఏంటి పద్ధతి అనేది చూడాలన్నమాట. అట్ ఫస్ట్ అప్లై హై వోల్టేజ్ టు VCC1 and VCC2 so that the clock start button will be enabled. సో ఫస్ట్ VCC1 అండ్ VCC2 అనేటివి మనం ఆన్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ రెండు ఐసీలు ఉన్నాయన్నమాట. ఓకే, ఈ పక్కన ఒక చిన్న ఒక డయాగ్రామ్ కూడా ఇచ్చారమ్మా. ఓకే, రెండు ఉన్నాయన్నమాట. బట్ యాక్చువల్గా మన సర్క్యూట్కు సిమ్యులేటర్లో బాగా పెద్దగా కనిపిస్తుంది. సో బట్ టైం ఇక్కడ ఇది చూడండి, ప్రొసీజర్ చూస్తున్నాం కాబట్టి దాని యొక్క క్లిప్పింగ్ కూడా పెట్టాడనమాట. ఎప్పుడైతే మనము ఈ పవర్ సప్లైని ఆన్ చేస్తామో, సో ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా రెండు ఐసీలకు ప్లస్ VCC అనే వోల్టేజ్ వెళ్తుందన్నమాట. మామూలుగా 14th పిన్కు VCC అప్లై చేస్తాం కదా ఈ లాజిక్ గేట్స్లో. సో అందువల్ల లాజిక్ గేట్ ఐసీలకు, సో అందువల్ల వాటకు ఈ వోల్టేజ్ అనేది వెళ్తుంది. తర్వాత కింద ఒక క్లాక్ అనేది ఓకే. సో మనం ఎప్పుడైతే పవర్ ఆన్ చేస్తామో ఈ కింద క్లాక్ అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట. ఎనేబుల్ అయిపోయిన తర్వాత అంటే హైలైట్ అవుతుంది. సో అప్పుడు మనం దాన్ని ఆపరేట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టార్ట్ ది క్లాక్ పల్స్ బై క్లికింగ్ ఆన్ ది క్లాక్ స్టార్ట్ బటన్. సో మనము క్లాక్ను అప్లై చేయాలి అంటే 1 అనేది చేయాలి అని అంటే ఆ క్లాక్ బటన్ మీద ప్రెస్ చేయాలన్నమాట. సో ఆ విధంగా ప్రెస్ చేసినప్పుడు క్లాక్ అనేది ఒకసారి 1 అయిపోతుంది. 1 అయినప్పుడు మనం J అండ్ K ఇన్పుట్స్ వద్ద ఎంత వాల్యూ అయితే ఉండింటుందో సో అది లోపలికి ఎంటర్ అవుతుంది. అండ్ దానికి తగినట్టుగా ఈ ఫ్లిప్ ఫ్లాప్ అనేది సెట్ కావడం కానీ రీసెట్ కావడం కానీ జరుగుతుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా ఇన్ కేస్ మనం అలానే నొక్కి పట్టుకొని ఉన్నాం అనుకోండి క్లిక్ చేయకుండా, దెన్ ఆఫ్టర్ జనరేషన్ ఆఫ్ సమ్ క్లాక్ పల్సెస్ స్టాప్ ది క్లాక్ పల్స్ బై క్లికింగ్ ఆన్ ది క్లాక్ స్టాప్. చూడండి మీకు ఈ పక్కన ఈ బొమ్మ కూడా ఇచ్చారు. కొన్ని క్లాక్ పల్సెస్ అనేటివి ఇంతకుముందు వేవ్ ఫామ్ చూపించాను కదా, ప్రొసీజర్ అనే దాంట్లో వేవ్ ఫామ్ అనేది చూపించాను అనమాట థియరీలో. అలాంటి వేవ్ ఫామ్స్ కోసము ఇలాంటి క్లాక్ అనే దాన్ని మనం ఉపయోగిస్తాం అనమాట. ఇలా క్లాక్ను ప్రెస్ చేసుకుంటూ అలా నొక్కి పట్టామంటే ఇలాంటి వేవ్ ఫామ్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకే, సో కనిపించిన తర్వాత J ఇన్పుట్ K ఇన్పుట్ అలాంటివి మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఈ థియరీ అంతా మనం చూస్తూ ఉంటే మనకు కొద్దిగా బోర్ అనిపించవచ్చు. బట్ డైరెక్ట్గా సిమ్యులేషన్ దగ్గరికి వెళ్దాం. ఒకటి చూసామంటే ఇది బాగా ఓకే. సో దీంట్లో ఈ ఎక్స్పెరిమెంట్ ఈజ్ నాట్ సపోర్టెడ్ అంటాము. ఓకే, దీంట్లో మనం చేయకుండా ఇంకోటి ఆల్రెడీ నేను ఓపెన్ చేసి పెట్టాను, ఇంకొక యూనివర్సిటీ వాళ్ళు చేసిండేది. సో దాన్ని చూపిస్తాను. ఓకే, ఇంతకుముందు చూసిందమ్మా దీన్ని టు వెరిఫై ది ట్రూత్ టేబుల్స్ ఆర్ ఇది ఏముంది చూడండి. ఇది వచ్చేసి IIT రూర్కే వాళ్ళు డెవలప్ చేసింది, IIT రూర్కే వాళ్ళు. దెన్ థియరీ అంటే ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా థియరీ ఇవన్నీ ఈ సర్క్యూట్స్ అన్నీ వస్తాయి. ఓకే, JK ఫ్లిప్ ఫ్లాప్ T ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, మనకు థియరీ అవసరంలే. ప్రజెంట్ మనకు ఎంత నాలెడ్జ్ ఉందో టెస్ట్ చేసుకునేదానికి మనం ప్రీ టెస్ట్ అనేది ఒకటి ఉంది. సో ప్రీ టెస్ట్ అవసరం లేదు. నౌ లెట్ us గో టు ది ప్రొసీజర్. సో ఈ ప్రొసీజర్లో మనకు ఈ విధంగా ఉంది. ఆన్ ఆఫ్ స్విచ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. కనెక్ట్ ది సప్లై ప్లస్ 5 వోల్ట్ టు ది సర్క్యూట్. ఓకే, సో మనం ఇక్కడ 0 అనేది లోపలికి పోయేటట్టుగా అట్లా పైకి వచ్చేటట్టుగా ప్రెస్ చేసామంటే ఇది ఆన్ అవుతుంది అనమాట. మనం ఏం చేయాల్సిన పనిలో కర్సర్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ప్రెస్ చేయడమే అనమాట. ఓకే, దెన్ ఫస్ట్ ప్రెస్ యాడ్ బటన్ టు యాడ్ ది స్టేట్ ఆఫ్ ది your output in the given table. First press add button to add basic state of your output in the given table.
సో మన టేబుల్లో అంటే క్యూ అనేది ఎంత ఉంది, క్యూ బార్ ఎంత ఉంది, ఇలాంటివన్నీ మనం నోట్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ యాడ్ అనే ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ను ప్రెస్ చేస్తే యాడ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకు ఈ ప్రొసీజర్ అనేది కూడా ఉంటుంది. బట్ నేను ఆల్రెడీ దీన్ని ఒకసారి చదివాను కాబట్టి మీకు డైరెక్ట్గా సిమ్యులేషన్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇన్ కేస్ మీరే ఇంకొక ఎక్స్పెరిమెంట్ను స్టార్ట్ చేయాలనుకున్నారనుకోండి, వేరే ఎక్స్పెరిమెంట్ ట్రై చేద్దాము అని, సో అలాంటప్పుడు ఒకసారి ఈ ప్రొసీజర్ను మనం చదువుకోవాలన్నమాట. ఓకే, సో నౌ లెట్ us గో టు ది సిమ్యులేషన్. సిమ్యులేషన్లో ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చెప్పాను కదమ్మా, ఈ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ను లాస్ట్ వీక్. ఓకే, ఇది ఏం పెద్ద టైం పట్టేది కాదు, వెరీ ఈజీ. సో అందువల్ల ఒకసారి మళ్ళీ చెప్పేస్తాను. సో నౌ లెట్ us గో టు ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్. చూడండి, సో ఈ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది NAND గేట్స్ని ఉపయోగించి తయారు చేయబడింది అన్నమాట. ఓకే, సో ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ NAND గేట్స్. సో ఇక్కడ మనం 7400 NAND గేట్ అనేది ఒకటి ఉంది. ఇందులో 4 NAND గేట్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ దానికి 1 2 ఇన్పుట్స్ 3 అవుట్పుట్, రెండవ దానికి 4 5 ఇన్పుట్స్ 6 అవుట్పుట్, మూడవ దానికి 13 12 ఇన్పుట్స్ 11 అవుట్పుట్, అండ్ నాలుగవ దానికి 10 9 ఇన్పుట్స్ అయితే 8 అవుట్పుట్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం టోటల్గా 4 NAND గేట్స్ను ఉపయోగించాం. రెండేమో ఫీడ్బ్యాక్ను తీసుకునేదానికి, 2 ఇన్పుట్స్ అప్లై చేసుకునేదానికి. ఈ విధంగా మనం అవుట్పుట్ అనేది చెక్ చేసుకునేదానికి, అంటే జీరోనా లేక వన్నా అని మనం చెక్ చేసుకునేదానికి 2 ఎల్ఈడీలను ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాము. క్యూ ప్లేస్లో ఒకటి, క్యూ బార్ ప్లేస్లో ఒకటి, ఇలా ఎల్ఈడీలను కనెక్ట్ చేశాం. ఈ ఎల్ఈడి చూడండి, దానికి 2 పిన్స్ అనేటివి ఉన్నాయి. ఒక పిన్నునేమో ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకోండి, ఒక పిన్నునేమో ఇలా గ్రౌండ్ కనెక్ట్ చేసాము. కొద్దిగా జూమ్ చేసుకోండి, ఎల్ఈడీస్ దగ్గర మీకు అర్థమవుతుంది. సో ఒక పిన్నునేమో ఇలా గ్రౌండ్ చేసాం ఎల్ఈడిది. రెండవ పిన్నును మనం ఏం చేస్తున్నామో చూడండి. సో ఒక రెసిస్టెన్స్ అంటే 330 ఓమ్స్ అనమాట. వాల్యూ కూడా ఇచ్చారు ఎంత కనెక్ట్ చేయాలి అనేది. ఓకే, సో దాన్ని తీసుకొచ్చి రెసిస్టెన్స్ ద్వారా ఇదిగో ఇక్కడ ఇస్తున్నాం. ఎన్నో పిన్నుకు? 11వ పిన్నుకి ఇచ్చామన్నమాట. 11వ పిన్ అంటే ఏంటి? పైన ఉన్న NAND గేట్ యొక్క అవుట్పుట్. సో దీని అవుట్పుట్ వచ్చేసి క్యూ అనమాట. అదేవిధంగా క్యూ బార్ అనేది చూడండి, ఎక్కడి నుండి ఎక్కడికి కనెక్ట్ చేసాము అనేది. సో క్యూ బార్ అనే దగ్గర కూడా ఉన్న ఎల్ఈడికి ఒకటేమో గ్రౌండ్కి ఇలా కనెక్ట్ చేసాం, రెండవ దాన్ని ఒక రెసిస్టెన్స్ ద్వారా మనం ఎక్కడికి ఇచ్చాము అనేది చూడండి, 8వ పిన్నుకి ఇచ్చాం. అంటే పైన ఉన్న NAND గేట్ యొక్క అవుట్పుట్ అనమాట, 8th పిన్. కాబట్టి ఇది క్యూకు సంబంధించింది, ఇది క్యూ బార్కు సంబంధించిన గేట్ అనమాట. ఓకే, సో మామూలుగా మనము ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్లో ఇట్లా పక్కన పక్కన వేసుకోవాలి, పైన ఒకటి కింద ఒకటి వేసుకున్నాం అనమాట. పైన ఒక NAND గేటు, కింద ఒక NAND గేట్ అనేది ఉందన్నమాట. సో ఆ పై NAND గేట్ అంటే ఇది 11 అనేది అవుట్పుట్గా ఉండేది. సో దాని అవుట్పుట్ వచ్చేసి క్యూ అనమాట. అదేవిధంగా కింద ఉన్న లోయర్ NAND గేట్ వచ్చేసి ఇది. సో దాని యొక్క అవుట్పుట్ వచ్చేసి క్యూ బార్. బట్ అట్ ది సేమ్ టైం మనం ఫీడ్బ్యాక్ కూడా అప్లై చేయాలి కదా. అంటే క్యూను తీసుకొని వెళ్ళి కింద ఉన్న NAND గేట్కు ఒక ఇన్పుట్గా ఇవ్వాలి. సో అక్కడ ఇచ్చామా లేదా చూడండి. సో 11వ పిన్ను నుండి బయటకు వచ్చిన దాన్ని ఇక్కడ నుండి ఇట్లా మళ్ళీ సైడ్కి వచ్చి 9వ పిన్నుకి ఇచ్చాం చూడండి, 11వ పిన్ను. సో 11 పిన్ను నుండి అలా పైకి వెళ్తూ ఉంటే మధ్యలో 12 8 మధ్య కూడా ఒక కనెక్షన్ లాంటి గీత ఉంది. బట్ ఎక్కడైతే ఇలాంటి డాట్ ఉంటుందో, డార్క్గా ఒక చుక్కలాగా ఉంటుందో, అక్కడే ఆ వైర్ల మధ్య కనెక్షన్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ ఆ చుక్క అనేది లేదనుకోండి, అక్కడ క్రాస్ అవుతూ ఉన్నా కూడా వైర్లు, వాటి మధ్య ఎలాంటి ఎలక్ట్రికల్ కాంటాక్ట్ ఉండదు, అంటే రెండు వైర్లు టచ్ కావన్నమాట. ఓకే, దాని చుట్టూ ఇన్సులేషన్ ఉంటుంది, సో ఎలాంటి కాంటాక్ట్ ఉండదు. కాబట్టి ఇక్కడ మనం 11 నుండి పైకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ చుక్క కనపడింది, ఆ చుక్క దగ్గర నుండి మనము 9వ పిన్నుకు కనెక్షన్ ఇచ్చాము చూడండి. 9 అనేది ఎక్కడికి పోతుంది? లోయర్ NAND గేట్ యొక్క ఒక ఇన్పుట్ అనమాట. ఓకే, లోయర్ NAND గేట్ యొక్క ఒక ఇన్పుట్. అదేవిధంగా
ఈ లోయర్ నాండ్ గేట్ యొక్క అవుట్పుట్ అంటే 8 అనమాట. 8 దగ్గర నుండి 12కు కనెక్షన్ ఇచ్చాం చూడండి. 8 నుండి 12కు కనెక్షన్ ఇచ్చాం. అంటే ఇదేంటి, అప్పర్ నాండ్ గేట్కు ఇన్పుట్ అనమాట. కాబట్టి ఆ రెండింటి మధ్య ఫీడ్బ్యాక్ అనేది ఎగ్జిస్ట్ అయింది కదా. సో పైన ఉన్న నాండ్ గేట్ యొక్క అవుట్పుట్ను తీసుకొచ్చి కింద నాండ్ గేట్కు ఇన్పుట్గా, కింది నాండ్ గేట్ అవుట్పుట్ను పైన ఉన్న నాండ్ గేట్కు ఒక ఇన్పుట్గా ఇచ్చామన్నమాట. ఓకే, ఇవి రెండు అయిపోయాయి. దెన్ దీనికి రెండవ ఇన్పుట్ ఏముంది అనేది చూడండి. ఫస్ట్ దానికి అంటే అప్పర్ నాండ్ గేట్ అనమాట మన సర్క్యూట్ ప్రకారము. సో ఈ అప్పర్ నాండ్ గేట్ యొక్క రెండవ ఇన్పుట్ అంటే 13వ పిన్ అనమాట. సో 13వ పిన్ నుండి ఎక్కడికి వెళ్తూ ఉన్నాం, 3వ పిన్నుకి వచ్చాం. 13 నుండి ఆ లైన్ వెంబడి మనం చూసుకుంటూ వచ్చామంటే మీరు చూస్తూ ఉండాలేమో నేను ఏం చెప్తున్నానో దాని వెంబడి మీరు ఫాలో అవుతూ ఉండాలి. సో 13వ పిన్ నుండి మనము 3వ పిన్నుకు ఇలా కనెక్షన్ అనేది ఇచ్చాం. అంటే అర్థం ఏమని, ఫస్ట్ నాండ్ గేట్ యొక్క అవుట్పుట్ను అంటే 3 నుండి పోయి ఈ అప్పర్ అండ్ గేట్ యొక్క రెండవ ఇన్పుట్గా ఇచ్చామన్నమాట. అదే కదా మనం చేసేది కూడా. ఓకే, సో ఆ విధంగా ఈ ఫస్ట్ నాండ్ గేట్కు ఒక ఇన్పుట్ వచ్చేసి ఎస్ ఉంది, రెండవ ఇన్పుట్ వచ్చేసి క్లాక్ ఉంది. 1 2 ఇన్పుట్స్ కదా. ఒకటవది వచ్చేసి ఎస్ ఇన్పుట్ అయితే రెండవ దాన్ని ఎక్కడికి ఇచ్చాం, క్లాక్కి ఇచ్చామన్నమాట. అదేవిధంగా ఈ కింద ఉన్న రెండవ నాండ్ గేట్ను చూసామంటే 4వ పిన్ నుండి ఆర్ అనే ఇన్పుట్కి ఇచ్చాం. అదేవిధంగా 5వ పిన్నుకు మళ్ళీ సేమ్ క్లాక్ను తగిలించాం. అంటే ఏమని, క్లాక్ అనే దాన్ని 2 నాండ్ గేట్స్కు ఇన్పుట్స్గా ఇచ్చామన్నమాట. దాని రెండవ ఇన్పుట్ ఒకదానికి ఎస్ అయితే ఇంకొక దానికి ఆర్. ఓకే, సో ఇది ఈ సర్క్యూట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనము ఏం చేయాలి అని అంటే దీన్ని కొద్దిగా జూమ్ ఇన్ ఓకే. సో ఫస్ట్ మన ప్రొసీజర్ ప్రకారం ఏం చేయాలి అని అంటే పవర్ను ఆన్ చేయాలన్నమాట. పవర్ ఆన్ చేయాలి అని అంటే కర్సర్ కదులుతుంది చూడండి, పైన ఉన్న పవర్ బటన్ మీద కనిపిస్తుందా కర్సర్. సో దాని మీద అలా క్లిక్ చేస్తాం. సో అది క్లిక్ చేయగానే ఈ ఐసీకి సప్లై అనేది ఇస్తుంది అనమాట. ఓకే, సో దానికి కావాల్సిన ప్లస్ విసిసి అనేది కనెక్ట్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాల్సిన పనిలో ఈ బటన్ మీద జస్ట్ అట్లా క్లిక్ చేసామంటే అది ఆఫ్ అయిపోతుంది. అదేవిధంగా టెక్స్ట్ టైం. ఓకే, సో ఆన్ చేస్తే మళ్ళీ ఆన్ అయిపోయింది. ఇది కొద్దిగా టైం తీసుకుని మళ్ళీ వెనక్కి పోవాలి. సో మళ్ళీ వెనక్కి పోయి మన టైం వేస్ట్. సో ఇప్పుడు పవర్ ఆన్ చేసాం. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది, ఆరిపోయింది కదా ఎల్ఈడి, అండ్ క్యూ బార్ అనేది 0 ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈ ఎస్ ఆర్ క్లాక్ అనేటివి కింద 3 ఉన్నాయి చూడండి. ఓకే, యాక్చువల్గా ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్లో మనం క్లాక్డ్ ఆర్ఎస్ అని చెప్పాం కదా, అది అనమాట ఇది. ఓకే, ఇట్ ఈస్ నాట్ సింప్లీ ఆర్ఎస్, క్లాక్డ్ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్. సో ఎస్ అనేది 0 ఉంది, ఆర్ అనేది 0 ఉంది, దెన్ క్లాక్ అనేది 0 ఉంది. సో ఈ 3 0 0 0 ఉన్నప్పుడు క్యూ ఈక్వల్ టు 0 అండ్ క్యూ బార్ అనేది 1 ఉందన్నమాట. సో మనం ఏం చేయాలి, ఈ డేటాను యాడ్ చేయాలి. యాడ్ చేయమని చేసుకోమని చెప్పాడు కదా మనకు ప్రొసీజర్లో. సో దాన్ని ఇక్కడ చూడండి, ట్రూత్ టేబుల్ అని ఒక బ్లూ దాంట్లో 2 గ్రీన్ బాక్సులు ఉన్నాయన్నమాట. ఒక దాంట్లో ప్రింట్ అని ఉంది, ఇంకొక దాంట్లో యాడ్ అని ఉంది అనమాట. ఓకే, కాబట్టి ఇప్పుడు ఎస్ యొక్క వాల్యూ ఎంత, ఆర్ వాల్యూ ఎంత, క్లాక్ వాల్యూ ఎంత, క్యూ అండ్ క్యూ బార్ల యొక్క విలువలు ఎంత అనేది ఇది మనం నోట్ చేసుకోవాలి. మనం పెన్ను పేపర్ తీసుకొని నోట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ యాడ్ అనే దాని మీద క్లిక్ చేసామంటే అవే యాడ్ అవుతాయి. చూడండి, సీరియల్ నెంబర్ 1, క్లాక్ 0, ఎస్ 0, ఆర్ 0, Qn-1 అండ్ క్యూ బార్ n-1. యాక్చువల్గా మనం Qn+1 అండ్ Qn అని 2 అనుకున్నాం అనమాట. ఓకే, మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు Qn అనేది ప్రజెంట్ స్టేట్ అయితే
తర్వాత స్టేట్ ఏంది అని అంటే QN+1 అనమాట. ఓకే. బట్ వీళ్ళు రివర్స్లో తీసుకున్నారు. ప్రజెంట్ స్టేట్ను క్యూ అని తీసుకున్నారు. ముందు పూర్వస్థితి అనేది QN-1 అని తీసుకున్నారు అనమాట. సో నథింగ్ రాంగ్. ఆ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ ఈ 300 ఉన్నప్పుడు అంతకు ముందు అంటే మనం స్విచ్ ఆన్ చేయక ముందు క్యూ ఎంత ఉందో క్యూ బార్ ఎంత ఉందో తెలియదు, మనకు తెలియదు, ఈవెన్ ఆ సర్క్యూట్ కూడా తెలియదు. ఓకే. బట్ ఆన్ చేసిన తర్వాత ఏమైంది, క్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది ఇక్కడ, అండ్ క్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 అయింది అనమాట. ఓకే, మనకి ఇదే కదా కనపడేది, Q0 క్యూ బార్ అనేది 1. సో దీని రిమార్క్స్ అంటే యాక్షన్ అని చెప్పామన్నమాట. ఏం జరుగుతుంది ఈ సర్క్యూట్లో అని అంటే నో చేంజ్, ఎలాంటి మార్పు లేదు అని అర్థం. ఓకే, ఇప్పుడు మనము S ఈక్వల్ టు 1 చేసామనుకోండి, ఏమన్నా మార్పు ఉంటుందా వీటిల్లో? కోర్స్ అక్కడ వెలగలేదు కాబట్టి ఏం మార్పు లేదు అని మనం చెప్పొచ్చు. కానీ S ఈక్వల్ టు 1 అని చేసినప్పుడు మనం ఫ్లిప్ ఫ్లాప్ సెట్ కావాలి అని అంటాం కదా, కానీ ఇక్కడ సెట్ కావట్లేదు. అర్థం ఏమని, అసలు ఈ సర్క్యూట్ మనం ఎనేబుల్ చేయలేదన్నమాట. ఇంకా ఎనేబుల్ అంటే యాక్టివేట్ చేయలేదన్నమాట. ఎలా యాక్టివేట్ చేయాలి, క్లాక్ అనే దాన్ని ముందు అప్లై చేస్తే ఆర్ కానీ లేక ఎస్ కానీ ఫ్లిప్ ఫ్లాప్లో స్టోర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఫ్లిప్ ఫ్లాప్ సెట్ కావడం కానీ లేక రీసెట్ కావడం కానీ జరుగుతుంది అనమాట. సో అందుకోసం మనం ఏం చేయాలంటే ఎస్ను ఆన్ చేసే ముందు అంటే 1 చేసే ముందు క్లాక్ అనే దాన్ని ఆన్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు క్లాక్ అనేది 1 అయింది, ఎస్ ఈక్వల్ టు 0, ఆర్ ఈక్వల్ టు 0. అవుట్పుట్ ఏముంది, క్యూ ఈక్వల్ టు 0, క్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇప్పుడు క్లాక్ ఇంతకుముందు 0 ఉన్నదాన్ని 1 చేశాం కాబట్టి ఈ డేటాను కూడా మనం యాడ్ చేస్తాం. మళ్ళీ మనం రాసేదేం లేదు కదా, ఊరికి యాడ్ అని క్లిక్ చేయగానే అదే డేటా అంతా యాడ్ అవుతుంది కాబట్టి మనకి ఎలాంటి శ్రమ లేదు, జస్ట్ యాడ్ చేసామన్నమాట. కాబట్టి క్లాక్ అనేది చూడండి టేబుల్లో రెండవది, క్లాక్ ఈజ్ 1, S0, R0, QN-1. సో ఫస్ట్ టైం ఆన్ చేసినప్పుడు మనకు అవి ఎలాంటి స్టేట్లో తెలియదు, కానీ మనం ఫస్ట్ స్టేట్ అప్లై చేసినప్పుడు ఆన్ చేసిన తర్వాత Q0 క్యూ బార్ 1 అని మనకు తెలిసిందే కదా. సో అదే ఇక్కడ చూపిస్తుంది అనమాట. QN-1 అనేది 0 ఉంది, క్యూ బార్ N-1 అనేది 1 ఉండింది. బట్ ఇప్పుడు ఏమైంది, క్యూ అలానే ఉంది, క్యూ బార్ కూడా అలానే ఉంది, 0 అండ్ 1 అనే ఉన్నాయి. సో దేర్ ఈస్ అ నో చేంజ్. ఓకే, నెక్స్ట్ క్లాక్ని ఇలానే ఆన్లో పెడదాం, ఆర్ అనేదాన్ని ఇప్పుడు 1 చేస్తాం, ఎస్ ఇజ్ ఈక్వల్ టు 0 అనుకుందాం. సో క్లాక్ 1 అయింది, ఆర్ 1 అయింది, ఎస్ అనేది 0. ఆర్ ఈక్వల్ టు 1 అండ్ ఎస్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, మామూలుగా ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది రీసెట్ అవుతుంది. ఆర్ అనేది రెఫర్స్ టు రీసెట్ మోడ్, ఎస్ అనేది సెట్ అనమాట. కాబట్టి ఆర్ 1 అయిందంటే ఫ్లిప్ ఫ్లాప్ రీసెట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు రీసెట్ కావాలి ఇది. సో రీసెట్ కావడం అంటే ఏమని, Q0 క్యూ బార్ 1 అలానే ఉండాలి కదా, ఇప్పుడు ఆల్రెడీ అదే స్టేట్లో ఉందన్నమాట. ఓకే, సో అందువల్ల మనము దీన్ని ఇలా పెట్టి మళ్ళీ యాడ్ చేద్దాం. చూడండి, క్లాక్ 1 ఉంది, ఎస్ 0 ఉంది, ఆర్ అనేదాన్ని 1 చేశాం. 1 చేసినప్పుడు QN-1 అంటే ముందుదన్నమాట. ఇక్కడ క్యూ బార్లు 0, 1లు ఉన్నాయి కదా, అవే ఇక్కడికి వచ్చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు కూడా మనం సేమ్ రీసెట్ అంటే Q0 కావాలి, క్యూ బార్ అనేది 1 కావాలి. సో ఆ విధంగా ఫ్లిప్ ఫ్లాప్ అనేది రీసెట్ అయింది. ఇక్కడ రిమార్క్స్లో కూడా రీసెట్ అని రాసుకున్నాం. చూడండి, ఎప్పుడైతే మనం ఇక్కడ యాడ్ అనే బటన్ నొక్కుతామో మనం ఇంతకుముందు ఎంటర్ చేసినవన్నీ తన ఒరిజినల్ స్థితికి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే క్లాక్ ఆఫ్ కావడము, ఆర్ అనేది ఆఫ్ కావడము, ఎస్ అనేది ఆఫ్ కావడం జరుగుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఆన్ చేసుకుంటాం, క్లాక్ 1 చేస్తాం, ఆర్ 0 ఉంచుదాం, ఎస్ అనేదాన్ని 1 చేస్తాం. చూడు, చేసిన వెంటనే ఇక్కడ స్టేట్ మారిపోయింది. క్యూ అనే దగ్గర ఎల్ఈడి వెలుగుతుంది, క్యూ బార్ దగ్గర ఆరిపోయింది అనమాట. ఇంతకుముందు రివర్స్ ఉంది కదా, ఇప్పుడు ఆరిపోయింది. ఇప్పుడు ఎస్ను 0 చేస్తే లాస్ట్ అన్ని ప్రీవియస్ స్టేట్ ఉంటుంది. ఓకే, సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 చేయడం వల్ల ఫ్లిప్ ఫ్లాప్ సెట్ అయింది.
సో q is equal to 1 and q bar is equal to 0. ఇప్పుడు మళ్ళీ ఈ డేటాను యాడ్ చేస్తాం. ఓకే, చూడండి, clock 1 s1 r equal to 0. ముందు స్టేట్ ఏముంది, ఇది ఉన్నింది 0 1లు అనేటివి ఉన్నాయి. అదే 0 1లు ఇక్కడ కూడా వస్తాయి. ఇంతకుముందు 0 1 అనేటివి ఈ స్టేట్లు ఉన్నాయి. ముందు మనము క్లాక్ను అప్లై చేయక ముందు ఇది ఉంది. ఆ రెండు ఇక్కడికి వచ్చేసాయి అన్నమాట. ఓకే, అక్కడివి ఇక్కడ అంటే ఇంతకు ముందు ఉన్న ప్రజెంట్ స్టేట్ నెక్స్ట్ టైం ప్రీవియస్ స్టేట్ అవుతుంది కదా. ఓకే, ముందు స్థితి వస్తుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు ప్రస్తుత స్థితి ఏంది అని అంటే q is equal to 1 and q bar equal to 0. సో దీన్నే మనము సెట్ అని పిలుస్తాం. ఇప్పుడు మళ్ళీ మనము క్లాక్ను ఆన్ చేద్దాం, r equal to 1 చేద్దాం, s equal to 1 చేద్దాం. ఇది ఫర్బిడన్ కదా, మనం అప్లై చేయకూడదు, కానీ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఓకే, ఆ విధంగా చేసినప్పుడు చూడండి, క్యూ అనేది వెలగలేదు, క్యూ బార్ అనేది కూడా వెలగలేదు అనమాట. అంటే రెండు 0 0లే ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు యాడ్ చేద్దాం. ఇది రిమార్క్స్ దగ్గర ఏమొస్తుందో చూద్దాం. ఓకే, చూడండి మా క్లాక్ 1 r1 s1 గమనించారా, ఏమొచ్చింది, ఇన్వాలిడ్, ఫర్బిడన్, నాట్ అలౌడ్, ఇల్లీగల్. సో ఈ విధంగా వస్తుంది అనమాట. క్లాక్ 1 s1 r1 ప్రీవియస్ స్టేట్ ఇంతకుముందు చూడండి, ముందు స్థితి q1 q బార్ 0 ఉన్నింది. మళ్ళా క్లాక్ అప్లై చేసిన తర్వాత అది ఏమైంది, అదే స్థితిలో ఇక్కడికి వచ్చాయి, అదే 1 0లు ఇప్పుడు పూర్వస్థితి అయింది. ఈరోజు కొత్త మోడల్ వచ్చిందంటే నిన్నటిది ఓల్డ్ మోడల్ అయినట్టే కదా. లేదు, ఈరోజు న్యూ మోడల్ ఉంది, రేపు పోయే లోపల అది ఓల్డ్ మోడల్ అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా మనకి ఇక్కడ ముందు స్టేట్లో అంటే 4వ కాలంలో 4వ రోలో ఉన్న ప్రజెంట్ స్థితి 5వ కాలంకి వచ్చే లోపల పూర్వస్థితి అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది ఇన్వాలిడ్. మళ్ళీ మనం ఏం చేస్తామంటే అన్ని 0 0 0 పెట్టేద్దాం. ఇప్పుడు ఈ 0లు ఉన్నాయి, ఇప్పుడు యాడ్ చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. ఇన్వాలిడ్ స్థితే వచ్చింది. ఆన్ చేసాం, రెండు 0 0లు ఉన్నాయి. 0 0లు ఉండే లోపల q is equal to 1, q bar equal to 0 అయింది. ఎందుకైంది, ఇది ఎందుకు అయ్యింది ఇలా, ఎందుకనంటే ఇక్కడ చూడండి 4వ రో చూడండి, 4వ రోలో మన క్లాక్ 1 s1 r0 అనేది అప్లై చేశాం కదా. సో s ఈక్వల్ టు 1 అండ్ r ఈక్వల్ టు 0 అని అంటే ఫ్లిప్ ఫ్లాప్ సెట్ అయ్యి ఉంది. సెట్ కావడం అని అంటే q is equal to 1, q బార్ 0 అయ్యింది. ఆ తర్వాత మనము 5 6లో ఇన్వాలిడ్ డేటాను ఎంటర్ చేశాం కాబట్టి అది తీసుకోలేదు కాబట్టి అది జ్ఞాపకం ఏం పెట్టుకోండి, ఈ సెట్ అనే స్థితిని జ్ఞాపకం పెట్టుకోండి. సో ఆ డేటా స్టోర్ అయ్యింది అందులో. కాబట్టి నెక్స్ట్ మనము క్లాక్ను 1 చేసి r0 s0 చేసామనుకోండి, సో ఏమవుతుంది, ఫ్లిప్ ఫ్లాప్ అనేది తన లాస్ట్ స్టేట్లోనే ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చాం కాబట్టి అది మళ్ళీ చేంజ్ కావచ్చేమో చూద్దాం. కానీ క్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉండాలి కదా. మీరు చూడండి ఎందుకు అట్లా వచ్చింది. ఇదేదో కొద్దిగా బగ్ ఉన్నట్టుందేమో దీంట్లో. సో ఇన్వాలిడ్ స్టేట్ని ఎంటర్ చేసిన తర్వాత ఆర్ ఈక్వల్ టు 0 ఎస్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇవి రెండు 0 0లు ఉన్నాయి ప్రీవియస్ స్టేట్, మళ్ళీ 0 0గానే ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఎస్ ఈక్వల్ టు 1 వచ్చాం, సెట్ అయింది. ఇప్పుడు యాడ్ చేద్దాం,
ఓకే, ఇప్పుడు సెట్ అయింది. ఆర్ ఈక్వల్ టు 1, ఎస్ ఈక్వల్ టు 0. ఓకే, ఏమైంది? క్యూ ఈక్వల్ టు 0, క్యూ బార్ ఈక్వల్ టు 1. సో ఆ విధంగా ఇది రీసెట్ అయింది చూడండి. ఇలా మనము ఎంత డేటా అయినా మనం తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ఈ డేటా అంతా మళ్ళీ మనం ఒక కాగితంలో నోట్ చేసుకోవడము ఇదంతా చేయాల్సిన పనిలే. మనకు ప్రింటర్ అనేది అవకాశం ఉండింటే, ల్యాబ్లో ఇలా పెట్టుకున్నప్పుడు ప్రింటర్ అనేది ఉంటే ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో ఆ విధంగా దాన్ని ప్రింట్ కూడా చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మనం ఎత్తి రాయాల్సిన అవసరం లేదు. ఓకే, చూడండి మనం ల్యాబ్లో చేసే ఎక్స్పెరిమెంట్ ఈజీగా ఉందా, లేక ఈ సిమ్యులేటర్ ద్వారా చేసే ఎక్స్పెరిమెంట్ ఈజీగా ఉందా? సో ఎవ్రీథింగ్ మనకు కనిపిస్తూనే ఉందన్నమాట ఇక్కడ. అదేవిధంగా మనం ఎలాంటి టెన్షన్, రాంగ్ కనెక్షన్స్ ఏమైనా ఇచ్చామా, లేక పొరపాటున వోల్టేజ్ ఎక్కువ అయ్యి అది కాలిపోతుందా ఐసీ, లేక ఐసీ మనకు పనిచేసేదే ఉపయోగిస్తున్నామా? కొన్నిసార్లు లోపల ఆల్రెడీ కాలిపోయి ఉంటాయి, మనం దాన్నే పట్టుకొని ఏం రాలేదే అని పోరాడుతూ ఉంటాం అన్నమాట. అవుట్పుట్ రాలేదే మనం అనుకున్నట్టుగా అని మనం అవస్థలు పడుతూ ఉంటాం ఈ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్లో. సో అలాంటప్పుడు మనకు ఏమి ఇబ్బంది లేకుండా ఇలా ఈజీగా ఈ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్. తర్వాత ఇక్కడ మనకు క్లాక్ డయాగ్రామ్ అనేది ఒకటి ఉంది. సో ఫస్ట్ ఈ 0 అండ్ 1 అనేటివి ఇలా క్లాక్ చూడండి. క్లాక్ ఇక్కడ కనిపిస్తుందమ్మా లెఫ్ట్ సైడ్. క్లాక్ ఈక్వల్ టు 1, క్లాక్ ఈక్వల్ టు 0 అనేది. ఎందుకంటే రెండు స్టేట్సే ఉంటాయి కాబట్టి 1 దగ్గర 0 నుండి 1కి వెళ్ళింది. ఇంతవరకు 0 ఉండింది, అంతవరకు 0 ఉంది. ఇది కదిలి రావడం లేదు ఇక్కడ నుండి. ఓకే, రీసెట్ చేద్దాం. సరే, సో పైన అంటే ఇంతకుముందు చేసిన యాక్షన్ రీసెట్ అని. ఇక్కడ వీటిని బట్టి మనకు అవుట్పుట్ ఏముంటుంది అనేది మనం చూడొచ్చు. చూడండి అమ్మా. సో ఈ పర్టికులర్ కేసు తీసుకుందాం. ఇక్కడ క్లాక్ 1 అయింది, ఎస్ 0 అయింది. ఓకే, ఆరు 0 ఉంది. సో క్యూ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ చూడండి, దీనికి ఇక్కడ కూడా ఎదురుగా చూడండి. ఆ పక్కన ఆ ఫ్లోటింగ్ బాక్స్లో మనకు ఏ కాలము ఏది అనేది కూడా చూపుతుంది చూడండి. ఎక్స్ యాక్సిస్ మీద 2వ పాయింట్, వై యాక్సిస్ మీద 6వ లైన్ అనమాట. 6వ లైన్ మీద ఏముంది మనకు? క్యూ ఈక్వల్ టు 0 అని ఉందన్నమాట. ఓకే, సో అది తెలుపుతుంది. అదే విధంగా ఇక్కడికి వచ్చామంటే క్యూ బార్ అనేది ఏమైంది? 1 అయింది. 9వ లైన్ అంటే క్యూ బార్ కదా, సో దట్ ఈస్ ఈక్వల్ టు 1. అదే విధంగా ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మనం చూసామనుకోండి, ఎక్స్ యాక్సిస్ మీద 5వ పాయింట్ వద్ద, అంటే 5వ క్లాక్ పల్స్ వద్ద అనమాట. ఓకే, సో ఏమైంది అని అంటే మనం పైకి వెళ్ళామంటే ఎస్ ఇస్ ఈక్వల్ టు 1 అయింది. మీరు లెఫ్ట్ సైడ్ చూసారంటే 3వ లైను ఎస్ ఈక్వల్ టు 1 అని. ఇంకా అలానే పైకి వెళ్ళామంటే 5వ లైను ఆర్ ఇస్ ఈక్వల్ టు 1, అంటే ఎస్ ఈక్వల్ టు 1 అండ్ ఆర్ ఈక్వల్ టు 1. అప్పుడు ఏమైంది? క్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది, క్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ వచ్చింది కదా, ఎస్ ఈక్వల్ టు 1, ఆర్ ఈక్వల్ టు 1 అయినప్పుడు అది ఇన్వాలిడ్ అనమాట. మనము ఈ 3 ఇక్కడ చూసామంటే మనకు ఇన్వాలిడ్. క్యూ అండ్ క్యూ బార్లు రెండు 0 0 వచ్చేసాయి, అవే మనకు చూపిస్తున్నాయి అన్నమాట ఇక్కడ. ఓకే, సో ఆ విధంగా మనం ఈ ఎక్స్పెరిమెంట్ అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది అర్థమైందమ్మా. నెక్స్ట్ we shall go to the another flip flop, that is JK flip flop. ఎందుకంటే మనకు యాక్చువల్గా ఉండేది జేకే ఫ్లిప్ ఫ్లాప్ కాబట్టి దీంట్లోకి వద్దాం. దీంట్లో కూడా ప్రొసీజర్ సేమ్. ఓకే, జస్ట్ మనం సర్క్యూట్ను ముందు పెట్టుకోవడము, ఆ సర్క్యూట్ ప్రకారము మనం కనెక్షన్స్ ఇవ్వాల్సిన పని లేదు, ఆల్రెడీ ఇచ్చున్నాయి కనెక్షన్స్.
అవి ఒకసారి కరెక్ట్గా మన సర్క్యూట్కు దీనికి టాలీ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అంతకన్నా మనం ఇంకా ఏం చేసేది ఏం లేదనమాట. ఓకే. కాబట్టి ఇక్కడ మనము ఇక్కడ ఒక నాండ్ గేట్ను ఉపయోగిస్తున్నాం. ఇక్కడ 2 ఇన్పుట్ నాండ్ గేట్ అనమాట. సో ఇక్కడేమో 3 ఇన్పుట్ నాండ్ గేట్. జే ఇన్పుట్ ఉండాలా, క్లాక్ ఉండాలి, క్యూ బార్ అనేది పై నాండ్ గేట్కు ఉండాలి. అదేవిధంగా కింద ఉన్న నాండ్ గేట్కు కే ఇన్పుట్ ఉండాలి, క్లాక్ ఇన్పుట్ ఉండాలి, క్యూను తీసుకొచ్చి తగిలించాలి. కాబట్టి 3 ఇన్పుట్స్ ఉండాలన్నమాట దీంట్లో. సో అందువల్ల 3 ఇన్పుట్ నాండ్ గేట్స్ అనేటి నాండ్ గేట్ ఐసి అనే దాన్ని తీసుకున్నాం అనమాట ఇక్కడ. కానీ మనం ఉపయోగించాల్సింది రెండే కదా నాండ్ గేట్స్. కానీ ఇది ఐసి తీసుకున్నప్పుడు అందులో 3 ఉండింటాయి. కాబట్టి ఈ పైన రైట్ సైడ్ ఉన్న నాండ్ గేట్కు ఎలాంటి కనెక్షన్స్ మనం ఇవ్వడం లేదు, అంటే మనం యూజ్ చేయడం లేదు. 3 అవసరమైతే మూడింటిని యూజ్ చేసుకుంటాం, లేదు రెండే అవసరం అనుకుంటే రెండింటినే ఉపయోగిస్తాం. ఒకటే అవసరమైతే ఏ ఒక్కదాన్నైనా ఉపయోగించుకోవచ్చు. అది మన అవసరాన్ని బట్టి యూజ్ చేయాలన్నమాట. ఓకే. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా మనకు సప్లై అనే దాన్ని క్లిక్ చేసామంటే +5 వోల్ట్ అనేది మొదటి ఐసి 14th పిన్కి వెళ్తుంది. అదే నెక్స్ట్ ఐసి 14th పిన్కి కూడా వెళ్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ కింద ఉన్న ఈ బటన్స్ చూసామంటే ఒకటి జే ఇన్పుట్, ఒకటి కే ఇన్పుట్, కేవై అని ఉందేమో, ఇట్ ఈస్ ఓన్లీ కే ఇన్పుట్. అండ్ ఆ తర్వాత ఒక చిన్న బబుల్ లాగా క్లాక్ అనేది ఉందన్నమాట. సో ఈ క్లాక్ మీద క్లిక్ చేసామంటే అది ఆన్ అవుతుంది, అంటే ఒక క్లాక్ పల్స్ను పంపిస్తుంది అనమాట. వదిలేసామంటే ఆఫ్ అవుతుంది, లైక్ దట్. ఇక్కడ కూడా మనకు 2 ఎల్ఈడీలు ఉన్నాయి. ఒకటి క్యూ అనేది, ఒకటి క్యూ బార్ అనే 2 ఎల్ఈడీలు అనేటివి ఉన్నాయి. జూమ్ చేస్తాను. ఓకే. సో ఎల్ఈడి ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ద్వారా ఈ ఎల్ఈడీస్ను గ్రౌండ్ చేశామన్నమాట. ఇక్కడ చూడండి, ఈ ఐసీలో 14th పిన్కు +VCC అనేది అప్లై చేసిన 7th పిన్ను గ్రౌండ్ చేశామన్నమాట. మొదటి ఐసీ యొక్క 7th పిన్ను, రెండవ ఐసీ యొక్క 7th పిన్, రెండింటినీ కలిపాం చూడండి ఒక వైర్తో కలిపి దాన్ని ఈ చివర గ్రౌండ్కి ఇచ్చేసాం. ఇక్కడ ఎల్ఈడీల గ్రౌండ్, ఈ గ్రౌండ్ ఇవన్నీ ఒకటే అనమాట. ఏమంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ తగిలించకుండా మనం ఎక్కడిదక్కడ గ్రౌండ్ అని చూపించేస్తూ ఉన్నాం. బట్ అవన్నీ యాక్చువల్గా అయితే ఇన్ కేస్ మనం ఫిజికల్గా ఎక్స్పెరిమెంట్ చేసేటట్టయితే వాటన్నింటినీ జాయిన్ చేస్తామన్నమాట. ఓకే. సో అలా ఈ అవుట్పుట్స్ అనేటివి ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి అవుట్పుట్స్? ఈ రెండవ ఐసీ యొక్క కింది వరుసలో ఉన్న 2 నాండ్ గేట్స్ యొక్క అవుట్పుట్స్ అనమాట. ఒకటి క్యూ అండ్ ఒకటి క్యూ బార్. ఇప్పుడు మనము ఈ మొదటి చూద్దాము. 3 ఇన్పుట్ నాండ్ గేట్ సర్క్యూట్ ఒకసారి మీరు చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కొద్దిగా అబ్జర్వ్ చేయండి, జూమ్ చేసుకొని ఆ 3 ఇన్పుట్స్ అనేటివి ఎక్కడెక్కడి నుండి వచ్చాయో చూడండి. ఫస్ట్ నాండ్ గేట్కు, అదేవిధంగా రెండవ నాండ్ గేట్కు 3 ఇన్పుట్లు ఇవ్వాలి. ఆ 3 ఎక్కడెక్కడి నుండి వచ్చాయో ఒకసారి చూడండి. నేను వాటర్ తాగుతాను అంతలోపు. ఓకే అమ్మా, గమనించారమ్మా? ఓకే. ఓకే అమ్మా. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసింది, నేను చెప్పబోయేది 2 టాలీ అవుతాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. ఏదన్నా డౌట్ ఉంటే అడగండి. సో ఇప్పుడు ఈ మొదటి అండ్ గేట్ అనే దాన్ని చూద్దాము. ఓకే. కొద్దిగా జూమ్ చేస్తూ ఉండండి. ఓకే.
సో ఈ మొదటి అండ్ గేట్ అనేదాన్ని చూద్దాం. సో దీనికి ఒక ఇన్పుట్ జే ఉంది. ఓకే, స్విచ్ దగ్గర నుండి జే వచ్చింది చూడండి. సో అంటే ఇది పైన ఉన్న 3 ఇన్పుట్ అండ్ నాండ్ గేట్ అనమాట మన సర్క్యూట్లో. ఓకే, సో జే అనేది ఒక ఇన్పుట్, అది ఫస్ట్ పిన్కి ఇచ్చాం. దెన్ రెండవ పిన్కి ఏమి ఇచ్చాం? క్లాక్ ఇచ్చాం. ఓకే, దాని మూడవ పిన్ ఏముండాలి? క్యూ బార్ ఉండాలి కదా. ఒకటి జే, ఒకటి కే, ఒకటి క్లాక్, ఇంకొకటి క్యూ బార్ అనమాట. క్యూ బార్ అనేది 13వ పిన్ దగ్గర నుండి చూడండి. అట్నే కర్సర్ వెంబడి గమనించుకుంటూ పోండి. కర్సర్ మూవ్ అవుతుంది కదా, ఇలా చూస్తూ పోతే 3వ పిన్ నుండి ఉంది. 3వ పిన్ అనేది ఏంటి? ఇక్కడ 2 ఇన్పుట్ నాండ్ గేట్ యొక్క అవుట్పుట్ అనమాట. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ క్యూ బార్. సో ఇది క్యూ బార్ కావాలి కాబట్టి ఆ క్యూ బార్ అనేది ఇక్కడ ఉంది కదా, ఎల్ఈడి దగ్గర కూడా రాసి పెట్టి ఉంది చూడండి, ఎల్ఈడి 1 అని. సో కాబట్టి ఈ మూడవ పిన్, రెండవ ఐసి యొక్క మూడవ పిన్ నుండి మనం ఇలా మొదటి ఐసిలోని 13వ పిన్కి ఇచ్చాం. ఓకే, సో ఆ విధంగా ఇవ్వడం వల్ల మనకి ఏమైంది? ఈ ఫస్ట్ నాండ్ గేట్ 3 ఇన్పుట్ నాండ్ గేట్కు 3 ఇన్పుట్స్ సరిపోయాయి. ఒకటి జే, ఒకటి క్లాక్ అండ్ ఇంకొకటి క్యూ బార్. ఇంకా రెండవది వచ్చేసి ఇది అనమాట. ఓకే, ఇది. సో దీనికి ఇన్పుట్స్ అనేటివి ఏమొచ్చాయి అనేది చూద్దాం. ఒకటి కే మనం ఈజీగా కనుక్కోవచ్చు, ఎందుకంటే కే ఒక చోటు నుండే వస్తుంది కాబట్టి అది 4వ పిన్కి ఇచ్చాం. కే నుండి 4వ పిన్ అది లోపలికి వెళ్ళి మధ్యలో ఉన్న పిన్కి వెళ్ళిపోయింది అనమాట. తర్వాత ఇంకొక పిన్ ఏముండాలి? క్లాక్ ఉండాలి. సో అది 5వ పిన్కి ఇచ్చాం. కాబట్టి క్లాక్ అనేది 2వ పిన్కి ఇచ్చాము, 5వ పిన్కి ఇచ్చాం. అంటే రెండు నాండ్ గేట్స్కు ఇన్పుట్స్గా ఈ క్లాక్ అనేది వెళ్ళిందనమాట. ఓకే, దెన్ దీని యొక్క మూడవ ఇన్పుట్ అనేది ఏమైంది? థర్డ్ పిన్ నుండి వచ్చింది చూడండి బయటికి. సో థర్డ్ పిన్ నుండి కర్సర్ను ఫాలో కాండి, ఎక్కడికి వచ్చింది? 6వ పిన్ దగ్గరికి వచ్చింది. రెండవ ఐసి యొక్క 6వ పిన్ అంటే సెకండ్ నాండ్ గేట్ యొక్క అవుట్పుట్ అనమాట. సో కే అనే దాన్ని ఎక్కడ ఇస్తున్నామో దానికి మనం ఇవ్వాల్సింది క్యూ కదా. క్యూ బార్ను తీసుకొని పోయి జే దగ్గర ఉన్న నాండ్ గేట్కి ఇవ్వాలి, వేరే కే దగ్గర ఉన్న నాండ్ గేట్కు క్యూ ఇవ్వాలి. సో అందువల్ల ఇది 6వ పిన్ వచ్చేసి క్యూ అన్నమాట. సో అందువల్లనే ఎల్ఈడి దగ్గర మనం రాసింది క్యూ. ఓకే, సో ఆ విధంగా ఈ పైన ఉన్న మిగిలిన రెండు నాండ్ గేట్స్ మనకు అవసరం లేదు కాబట్టి వాటికి ఎలాంటి కనెక్షన్ ఇవ్వలేదు. అదేవిధంగా ఫస్ట్ ఐసీలోని మూడవ నాండ్ గేట్కు మనం ఎలాంటి కనెక్షన్స్ ఇవ్వలేదు. దెన్ ప్రొసీజర్ వచ్చేసి సేమ్, మనకు మొత్తం ఒకేసారి కనిపించేదానికి ఒకసారి మనం దాన్ని జూమ్ ఇన్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం పవర్ ఆన్ అనేది చేస్తాం. టేక్స్ టైమ్, వెంటనే మనం ఆఫ్ చేసిన వెంటనే ఆన్ చేసిన వెంటనే ఆన్ కావలేదు, ఒక క్షణం తీసుకుంటుంది టైం. ఓకే, మొదటిసారి. ఓకే, సో ఇప్పుడు మనం పవర్ ఆన్ చేసిన వెంటనే జే అనేది 0 ఉంది, కే 0 ఉంది, క్లాక్ 0 ఉంది, క్యూ ఈక్వల్ టు 0 అండ్ క్యూ బార్ ఇస్ ఈక్వల్ టు 1 పెరుగుతుంది కదా ఇది. సో అందువల్ల మనకు ఈ డేటా అనేది యాజ్ ఇట్ ఈస్ ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే చూడండి, ఫస్ట్ వన్ క్లాక్ 0, జే 0, కే 0, దెన్ Qn-1 ఇంతకు ముందులాగానే క్యూ బార్లో ప్రీవియస్ స్టేట్ మనకు తెలియదు. క్యూ ఈక్వల్ టు 0 ఉంది, క్యూ బార్ అనేది యాక్చువల్గా 1 ఉండాలి, బట్ ఇక్కడ ఫస్ట్ అనేది వచ్చింది. మనకు అవసరం లేదు, అది నో చేంజ్, మనం మార్చలేము. ఓకే, దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఈ క్లాక్ అనేది ఆన్ చేస్తాం. సో ఆన్ చేయగానే చూడండి రెడ్ అనేది గ్రీన్ అయిపోయింది. ఆన్ చేయాలంటే మనం ఏం చేయాలి? జస్ట్ మన కర్సర్ అనే దాని మీద పెట్టాలి. పెట్టి క్లిక్ చేసామనుకోండి మౌస్తో, దెన్ అది గ్రీన్గా మారిపోయింది. అంటే మనం 1 అనేది అప్లై చేసాం. ఇప్పుడు మళ్ళీ జే ఈక్వల్ టు 0, కే ఈక్వల్ టు 0నే చేసామనుకోండి, ఏమవుతుంది? ఫ్లిప్ ఫ్లాప్ అనేది తన లాస్ట్ స్టేట్లోనే ఉంటుంది.
సో లాస్ట్ స్టేట్ ఏంటి, Q0 Q bar 1. ఓకే, సో దాన్ని మళ్ళీ యాడ్ చేద్దాం. ఇప్పుడు 1 వచ్చి మళ్ళీ ఇది ఫస్ట్ అని వచ్చింది. ఫస్ట్ క్లాక్ ఎడ్జ్ అనేది మనం ఇక్కడ అప్లై చేసినప్పుడు ఈ విధంగా వచ్చింది. దెర్ ఈజ్ నో చేంజ్. మళ్ళీ ఇప్పుడు క్లాక్ అనేది ఆన్ చేస్తాం. K ఈక్వల్ టు 0, సారీ K ఈక్వల్ టు 1, J ఈక్వల్ టు 0. J 0, K ఈక్వల్ టు 1 అయినప్పుడు ఏం కావాలి, ఫ్లిప్ ఫ్లాప్ అనేది రీసెట్ కావాలన్నమాట. రీసెట్ కావడం అంటే Q ఈక్వల్ టు 0, Q బార్ ఈక్వల్ టు 1 ఉంది కదా. ఈ డేటాను మనం యాడ్ చేద్దాం. సో ఫ్లిప్ ఫ్లాప్ అనేది రీసెట్ అయింది. ఓకే, క్లాక్ 1, J 0, K అనేది 1. ఇది ఫస్ట్ అని 1 అనే దాన్ని ఫస్ట్ అని ఇలా చూపుతుందేమో, ఇదేదో దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏదో ఉండొచ్చు. అందువల్ల 1 ఉండవలసినవన్నీ ఇక్కడ ఫస్ట్ అని పడుతుంది. ఈవెన్ సీరియల్ నెంబర్లో కూడా 1 ఉండాల్సింది చూడండి, 1 2 3 ఉండాలి కదా, 1 బదులు ఫస్ట్ అని పడుతుంది అనమాట. ఓకే, అదేదో సమ్ ప్రోగ్రామింగ్లో కొద్దిగా ప్రాబ్లం ఉండొచ్చు. ఓకే, లెట్ us నాట్ బాదర్. మళ్ళీ నెక్స్ట్ క్లాక్ అనేది మళ్ళీ 1 చేసాం. K అనేదాన్ని 0నే పెట్టేద్దాం. J ఈక్వల్ టు 1 చేస్తాం. J ఈక్వల్ టు 1, K ఈక్వల్ టు 0 అంటే ఫ్లిప్ ఫ్లాప్ సెట్ కావాలి. అంటే Q ఈజ్ ఈక్వల్ టు 1, Q బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది కదా. ఓకే, వెరీ సింపుల్. ఇప్పుడు ఈ డేటాను యాడ్ చేద్దాం. 1 వచ్చి మళ్ళీ ఫస్ట్ అని పడుతున్నాయమ్మా. మీరు ఆ టేబుల్ గమనించారంటే యాడ్ అని క్లిక్ చేయగానే ఫస్ట్ ఏమో 1 అనే పడుతుంది, మళ్ళీ వెంటనే ఫస్ట్ అని మారిపోతుంది. సో అంటే సమ్ ప్రోగ్రామింగ్లో ఏదో సమ్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఏం శివశంకర్, ఇప్పుడు వచ్చేసినావా అమ్మా? వారిని చూసుకో, ఏమో క్లాస్ మామూలుగా ఉంది కదా, అందులో ప్రాక్టికల్ కదా ఇది. ఇప్పుడు ప్రాక్టికల్ మిస్ చేసుకుంటే ఎట్లా? ఓకే, మిస్ అయినా పర్లేదులేండి, మళ్ళీ దీన్ని మీరైనా కూడా ఈజీగా సొంతంగా చేసుకోవచ్చు ఎక్స్పెరిమెంట్, అలా అని మిస్ కాకూడదు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ క్లాక్ అనేది ఆన్ చేద్దాం. K ఈక్వల్ టు 1, J ఈక్వల్ టు 1 చేసాం. చూడండి, J ఈక్వల్ టు 1, K ఈక్వల్ టు 1, క్లాక్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇలా 3 1 చేసినప్పుడు ఈ ఫ్లిప్ ఫ్లాప్ అనేది Q బార్ 0 అయింది, Q బార్ 1 అయింది, Q 0 అయింది. యాక్చువల్గా J ఈక్వల్ టు 1 అండ్ K ఈక్వల్ టు 1 అయినప్పుడు ఫ్లిప్ ఫ్లాప్ టాగుల్ కావాలి కదా. టాగుల్ కావడం అంటే ఆపోజిట్ స్టేట్కు స్విచ్ కావాలి. 0 ఉన్నది 1, 1 అనేది 0 కావాలి. ఇంతకుముందు ఈ 4వ వరుస చూడండి, మీకు ఏం కనిపిస్తుందో. ఒక 4వ వరుస మాత్రమే మీరు చూసారంటే, ఇంతకుముందు సెట్ అనే స్టేట్లో ఉన్నిందనమాట. సెట్ అని అంటే ఏమని, Q అనేది 1, Q బార్ 0 ఉన్నింది. సో ఇది ఇప్పుడు ఆపోజిట్ స్టేట్లోకి వెళ్ళిపోయింది అనమాట. Q అనేది 1 కాస్త 0 అయిపోయింది, వేరే Q బార్ 0 ఉన్నది 1 అయింది, అంటే టాగుల్ అయినట్టే కదా. ఓకే, సో ఆ విధంగా టాగుల్ అయింది. మళ్ళీ నెక్స్ట్ క్లాక్ను ఆన్ చేసి J ఈక్వల్ టు 1, K ఈక్వల్ టు 1 ఇచ్చామంటే ఈ రెండు మళ్ళీ ఆపోజిట్ అయిపోతాయి. ఓకే, అంటే Q ఈక్వల్ టు 1 అవుతుంది, Q బార్ 0 అవుతుంది. అంటే Q దగ్గర ఉన్న ఎల్ఈడి వెలుగుతుంది, Q బార్ అనేది ఆరిపోతుంది అనమాట. అది అవుతుందా లేదా అనేది మళ్ళీ మనం చెక్ చేద్దాం. ప్రస్తుతానికి ఈ డేటాను యాడ్ చేద్దాం. సో యాడ్ చేసినప్పుడు చూడండి, ఇది టాగల్ వచ్చింది కదా. రిమార్క్ కాలంలో టాగల్ అనేది ఉంది, అంటే ఏముంది, Q ఈక్వల్ టు 0 అండ్ Q బార్ ఈక్వల్ టు 1 ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ అదే పని చేద్దాం. ఏం పని చేద్దాం, క్లాక్ అనేది 1 చేసి K ఈక్వల్ టు 1 అండ్ J ఈక్వల్ టు 1. సో ఆ విధంగా ఇచ్చినప్పుడు ఏమైంది చూడండి, ఇంతకుముందు Q దగ్గర ఎల్ఈడి ఆరిపోయి Q బార్ దగ్గర వెలుగుతూ ఉన్నింది, అది మళ్ళీ మారిపోయింది, అంటే మళ్ళీ టాగల్ అయింది అనమాట. మళ్ళీ యాడ్ చేద్దాం దీన్ని.
రివర్స్ అయినాయి చూడండి. Q0 ఉండింది, మళ్ళీ అది ఫస్ట్ అంటే 1కి వచ్చింది. Q బార్ అనేది 1 ఉండింది, అది 0 అయిపోయింది. మళ్ళీ చేద్దాం, మళ్ళీ మారిపోయింది చూడండి. ఇక్కడ రెండోది నొక్కగానే ఇక్కడ చేంజ్ అయిపోతుంది వెంటనే. ఓకే, మళ్ళీ నొక్కితే మళ్ళీ టాగల్. సో ఈ విధంగా మనం ఈ 3 1లు ఉన్నప్పుడు ఇది తన ఆపోజిట్ స్టేట్కు మారుతూ ఉంటుంది. సో ఎన్నవ క్లాక్ పల్స్ దగ్గర నుండి మన టాగలింగ్ జరిగింది అనేది చూడండి. ఇక్కడ 4వ క్లాక్ పల్స్ దగ్గర సెట్ అనే స్టేట్లో ఉండింది. 5, 6, 7 టాగల్ అవుతుంది, అంటే ఆపోజిట్ స్టేట్కు మారిపోతుంది. మనం క్యూలుగా మాత్రమే గమనించామనుకోండి, ఒకసారి 0 ఉన్నది 1 అవుతుంది, 1 అనేది 0 అవుతుంది కదా. సో దాన్ని ఈ క్లాక్ డయాగ్రామ్లో మనం చూడొచ్చు. 4వ దాని దగ్గర, ఓకే, 4వ దాని దగ్గర క్లాక్ హై అయినప్పుడు J = 1 అయింది, K = 0 అయింది. అందువల్ల ఫ్లిప్ ఫ్లాప్ అనేది సెట్ అయింది కదా. అంటే Q అనేది ఇక్కడ 1 అయిపోయింది, Q బార్ అనేది 0 అయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 5వ క్లాక్ పల్స్ దగ్గరికి వచ్చే లోపల ఏమైందో చూడండి. సో J = 1, K = 1. ఇప్పుడు Q = 1 అయింది, Q బార్ అనేది 0 అయిపోయింది. Q అంటే ఇది అంతవరకు ఇది 0 ఉండింది, సడన్ గా 1కి వచ్చేస్తుంది Q అనేది. Q బార్ ఎల్లో కలర్లో ఉండేది, అంతవరకు 1 ఉండింది, ఒకసారిగా అది 0కు పడిపోయింది అనమాట. అంటే ఆపోజిట్ స్టేట్కు మారిపోయింది కదా. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు అప్లై చేసాము, 6th క్లాక్ ఎడ్జ్ దగ్గర వేసాం క్లిక్, 6th వన్. సో ఇక్కడ కూడా చూడండి, రెండు ఆపోజిట్ అయిపోయాయి. సో ఇలా మనము క్లాక్ పల్సెస్ని అప్లై చేస్తూ ఉంటే ఓన్లీ Q అనేది ఏమవుతుంది చూడండి, ఇలా కొద్దిసేపు ఆన్లో ఉంటుంది, కొద్దిసేపు 0 ఉంటుంది. మళ్ళీ క్లాక్ పల్స్ అప్లై చేస్తే మళ్ళీ ఆన్ అవుతుంది, మళ్ళీ అంటే ఇక్కడ ఒక స్క్వేర్ వేవ్ అనేది వచ్చింది కదా మనకు. ఓకే, ఒక చతురస్రాకారపు తరంగం అనేది వచ్చిందనమాట. ఓకే, సో ఇలా మనం ఏదన్నా వేవ్ ఫామ్ను ఏర్పరచాలి, తయారు చేసుకోవాలి అంటే ఈ ఫ్లిప్ ఫ్లాప్ను టాగల్ స్థితిలో మనం ఆపరేట్ చేసామంటే మనం ఈజీగా ఈ స్క్వేర్ వేవ్ అనేది వస్తుంది అనమాట. మళ్ళీ ఇంకొక పాయింట్ ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ క్లాక్ చూడండి. సో ఈ క్లాక్ రెండు, అంటే ఇదంతా 5 నుండి ఇదంతా కలిపితే ఒక వేవ్. ఓకే, అదే మీరు క్యూ దగ్గర కానీ లేక క్యూ బార్ దగ్గర కానీ చూడండి, పైన అదే షాడో మాదిరి ఉంది కదా, నీడలాగా. ఓకే, సో ఈ 5 నుండి 6 వరకు మనం తీసుకున్నామంటే, ఈ 5 నుండి 6 వరకు రెండు హాఫ్ వేవ్స్ అనేటివి వచ్చాయి. ఓకే, ఇలా పైకి పోయి కిందికి వచ్చి మళ్ళీ పైకి ఇలా వచ్చింది అనమాట. ఒక కంప్లీట్ వేవ్ అవుతుంది అది. అంటే రెండు సగం సగం వేవ్లు తీసుకుంటే, రెండు అర్ధ తరంగాలు తీసుకుంటే ఒక తరంగం అయింది. కానీ ఇక్కడ చూడండి, ఓన్లీ ఒక అర్ధ తరంగం మాత్రమే ఉంది ఇందులో. అంటే మనం ఎంత పౌనఃపున్యంతో క్లాక్ను అనువర్తించుంటామో అందులో సగము పౌనఃపున్యంతో అవుట్పుట్ Q వద్ద ఈ చతురస్రాకారపు తరంగం అనేది ఏర్పడుతుంది అనమాట. కాబట్టి ఫ్రీక్వెన్సీ పౌనఃపున్యాన్ని మనం తగ్గించాలి అంటే, క్లాక్ యొక్క పౌనఃపున్యాన్ని మనం తగ్గించుకోవాలంటే ఇలాంటి ఫ్లిప్ ఫ్లాప్కు దాన్ని ఇన్పుట్గా ఇచ్చామంటే దెన్ ఆటోమేటిక్గా ఆ పౌనఃపున్యం అనేది తగ్గుతుంది. బస్సు స్పీడ్గా వెళ్తూ ఉంది, మనం ఏదన్నా ఎదురుగా వచ్చినప్పుడు బ్రేకులు వేసి స్పీడ్ తగ్గియాలి కదా. నో డౌట్ స్పీడ్ ఎక్కువ ఉంటే బాగానే ఉంటుంది, బట్ స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు ఎవరన్నా అడ్డం దూరినప్పుడు బ్రేకులు అప్లై చేసుకోవాలి, స్లో చేసుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ కూడా కొన్ని అవసరాలకు క్లాక్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే మంచిదే, కానీ కొన్ని చోట్ల అది తక్కువ ఉండడం అవసరం అవుతుంది అనమాట, తగ్గించాలి. సో అలా తగ్గించే దానికోసం మనం ఈ టాగల్ స్థితిలో ఉన్న JK ఫ్లిప్ ఫ్లాప్ అనే దాన్ని ఉపయోగించవచ్చు. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ది JK ఫ్లిప్ ఫ్లాప్. నెక్స్ట్ we have the another flip flop, that is a T flip flop.
టీ ఫ్లిప్ ఫ్లాప్ అంటే టాగల్ ఫ్లిప్ ఫ్లాప్ అనమాట. సో ఇక్కడ మనం చేసేది ఏం లేదు, జే అండ్ కే రెండింటినీ కలిపి ఇవ్వడమే అనమాట. జేని కేను కలిపేసామంటే అది టీ ఫ్లిప్ ఫ్లాప్ అయిపోతుంది. ఓకే, దాన్ని టాగల్ ఫ్లిప్ ఫ్లాప్ అని పిలుస్తాము. ఓకే, సో ఈ టాగల్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఓన్లీ టాగలింగ్ స్థితిలోనే మనం యూస్ చేసుకుంటాం. అందువల్ల మనం ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇలాంటి స్క్వేర్ వేవ్స్ను ఏర్పాటు చేసుకునేదానికి మనం దాన్ని యూస్ చేస్తామన్నమాట. ఓకే, సో అలా స్క్వేర్ వేవ్స్ను ఏర్పాటు చేసుకునేటప్పుడు, తయారు చేసేటప్పుడు కానీ లేక పొందేటప్పుడు క్లాక్ యొక్క పౌనఃపున్యం ఎంత ఉంటుందో అందులో సగం పౌనఃపున్యంతో మనకు అవుట్పుట్ వేవ్ ఫామ్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో అది చూద్దాం ఇక్కడ. ఈ వేవ్ ఫామ్ అనే దాంట్లో కూడా మనం గమనించవచ్చు అనమాట దాన్ని. ఓకే, సో ఇందులో కూడా ప్రొసీజర్ వచ్చేసి సేమ్. మనం పవర్ అనేది ఫస్ట్ ఆన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, మనం ఓన్లీ టీ అనే ఇన్పుట్ మాత్రమే ఉందన్నమాట. ఫస్ట్ నాండ్ గేట్ యొక్క అంటే ఫస్ట్ పిన్ దగ్గర నుండి ఒక వైర్ వచ్చింది, అదేవిధంగా మూడో పిన్ నుండి ఒక వైర్ వచ్చింది. రెండింటిని కలిపి మనము టీ అనే దానికి ఇచ్చేసాం. యాక్చువల్గా ఇంతకుముందు ఒకటి జే ఉండింది, ఒకటవది. దాన్ని మూడవది వచ్చేసి కే ఇన్పుట్ ఉండింది. కానీ ఈ జేని కేని రెండింటిని కలిపి మనం టీ ఇన్పుట్గా ఇచ్చామన్నమాట. ఓకే, దెన్ రెండవ ఇన్పుట్ వచ్చేసి క్లాక్ ఇన్పుట్ అనమాట. అది సెకండ్ పిన్నుకు నాలుగవ పిన్నుకు ఇచ్చాం క్లాక్. దెన్ దీని యొక్క మూడవ ఇన్పుట్స్ ఏముండాలి, ఒకదానికి క్యూ బార్ ఉంటే ఇంకొక దానికి క్యూ ఉండాలి. ఓకే, సో క్యూ బార్ అనే దాన్ని చూడండి. క్యూ బార్ అంటే ఇక్కడ ఎల్ఈడిని చూస్తే మనకు అర్థమవుతుంది క్యూ బార్ అని. సో ఆరవ పిన్ నుండి, రెండవ ఐసి యొక్క ఆరవ పిన్ నుండి మనం ఇలా ఇచ్చాం. మీరు కర్సర్ను ఫాలో అవుతూ ఉన్నారంటే మీకు కనిపిస్తుంది. సో అలా 13వ పిన్నుకి వచ్చింది అనమాట. 13వ పిన్ ఏంటి, మొదటి నాండ్ గేట్ యొక్క మూడవ ఇన్పుట్ అనమాట. ఒక ఇన్పుట్ టీ ఉంది, ఇంకొక ఇన్పుట్ క్లాక్ ఉంది, దెన్ మూడవ ఇన్పుట్ వచ్చేసి 13వ పిన్ ఉంది అనమాట. సో అలా మనం దీన్ని, ఒక నిమిషంలో ఇది రికార్డింగ్ టైం అవుతుంది, ఒక్కసారి ఆఫ్ చేసి